యా ప్రభుకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మీ ఓర్పుకి నా నిండు హృదయపూర్వకమైన వందనాలండి. అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే ఎదురు చూడడం కదా. అయ్యి బాబోయ్, ఎదురు చూడడం అంత కష్టం రెండోది లేదండి కదా, అవునా? కాకపోతే మేము కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయి క్లియర్ అయిద్దేమో అని ఎదురు చూసాం, కానీ దాని టయానికి ఎట్లా వచ్చామండి దేవుని దయ వల్ల. మేము వాస్తవంగా 12:15 బయలుదేరామండి. మరి ఏంటో అంత ట్రాఫిక్. సరేలే, ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందామా? దయగలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. మా పిల్లలు భక్తి కలిగిన బిడ్డలు తండ్రి, మీ మీద ఆధారపడిన నీ పిల్లలను బట్టి స్తుతిస్తున్నాను నాయన. వీరిని నడిపిస్తున్న దైవజనుల్ని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి నాయన. మా మధ్యలో మీరుంచిన అనుబంధాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్వామి. ప్రభువా, మీరు మా ఎడల చూపిన ప్రేమను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. బలపరచండి. నీ దాసుడును, ఎన్నిక లేని వాడును, ధూళి లాంటి నన్ను బలపరిచి కృపతో పరిశుద్ధాత్మతో శక్తితో నింపి వాడుకోనమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. కరెక్ట్గా 20 నిమిషాలు ప్రభు ఇచ్చాడు మనకి. 2 గంటలు అన్నారు కదా, అదే ఎక్కువ. వాస్తవంగా చెప్పాలంటే నేను కరెక్ట్గా 2 గంటలకు ముగించడానికి సాధ్యమైనంత ప్రయత్నం చేస్తాను. 2-3 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోను, ఇది దాటితే. అమ్మ, మీరందరూ హ్యాపీగా ఉన్నారా? ఒకవేళ ఇప్పుడు 20 నిమిషాలు చెప్పిన సాయంత్రం ఎక్కడో జరిగిద్దంట, దగ్గరే కదా, రాగలరు కదా? రండి, కలుసుకుందాం. వాస్తవంగా నేను ఆదివారం చర్చి ఇడిచిపెట్టడం అస్సలు ఇష్టం ఉండదు నాకు. కొన్నిసార్లు కొత్త అనుభవాల్లో నడవాల్సి వస్తుంది. నేను ఒక పాట రాసుకున్నాను, ఏమిటంటే, కానాను యాత్రలోనా కాపరివై నన్ను కాచావు, ఏమొద్దు నా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు. అందులో చరణం ఏమిటంటే, ముందెన్నడు నేనెరుగని క్రొత్త మార్గములో ఊహించని కష్టాలు ఎదురైన వేళలో, ముందెన్నడు నేనెరుగని క్రొత్త మార్గములో ఊహించని కష్టాలు ఎదురైన వేళలో, కష్టాలలో నాకు వినయము నేర్పించి, ఏమి నేర్పించి? కష్టాలలో నాకు వినయము నేర్పించి నన్ను క్రమపరచి నీ చిత్తము నెరవేర్చితివి. కానాను యాత్రలోనా కాపరివై నన్ను కాచావు, నా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు. ఉన్న టైంలో ఇంకొక 3 నిమిషాలు అయిపోయింది. హల్లెలూయా. మీరు అట్లాగే హ్యాపీగా ఉండండి. మీ కళ్ళల్లో ఉన్న కన్నీళ్లు చూసి కొందరు స్త్రీలు, చెల్లెళ్ళ కళ్ళల్లో వారి జీవితం దేవుని మీద ఎంతగా పరితపిస్తుంది. ఆయన లేకపోతే నేను బ్రతకగలనా, ఏంటి పరిస్థితి అన్నట్టుంది. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని మీకు చదివిస్తాను. మీకు తెలిసిన విషయాలే, తెలియని విషయాలు నేను ఎప్పుడు చెప్పలేను, నాకు రావు. బైబిల్లో ఉన్న విషయాలు 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తానే. 2వ సమూయేలు గ్రంథంలో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంటుంది. దాన్ని మనం చదువుకుందాం. ఒకసారి ఎవరైనా చదివి సహాయం చేయండి. 9వ అధ్యాయం 1 నుండి 5 వాక్యాలు. అమ్మ, యోనాతానును బట్టి, ఒకరు చదవండి తల్లి. నేను ఉపకారము చూపుటకు, అసలు ఆ కుటుంబంలో ఎవడైనా
ఆ, 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 ఉమ్, 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 ఆ, 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 ఆ. లోదేబారులో ఆ, ఆ. అప్పుడు రాజైన దావీదు ఆ మనుషులను పంపి లోదేబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు ఆ, 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 ఉమ్, ఆ, 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 చిత్తము, ఆ, 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 ఉమ్, ఉమ్, ఆ, 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 ఆ. చాలు, ఇది జాలే, మనందరం చదువుకున్నాం, చాలాసార్లు మీరు చదివారు. ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, దావీదు యేసుక్రీస్తు స్థానంలో ఉంటాడు. ఇక్కడ దావీదు యేసుక్రీస్తు స్థానంలో ఉంటాడు. మెఫీబోషెత్ అనేటువంటి వ్యక్తి నిజంగా చెప్పాలంటే మనలాంటి ఒక అభాగ్య స్థితిలో ఉన్నటువంటి ఎందుకు పనికిరాని ఒక పాపి స్థానంలో ఉన్నాడు. మార్గం తెలియనటువంటి వాడు. అతను ఎక్కడున్నాడయ్యా అని తెలుసుకుంటే లోదేబారులో ఉన్నాడట. లోదేబారు అనగా ఎడారి స్థలము అని అర్థం. ఒక ఉప్పు పర్ర, అక్కడ ఏ పంట లేదు. ఆడి మొర ఆలకించేవాడు లేడు, ఆడి కన్నీళ్లు చూసేవాడు లేడు. నిజంగా ఒకప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, అందరూ ఉన్నటువంటి వ్యక్తి, అందరూ లేరు, ఎవరూ లేరు, ఏమీ లేదు. బ్రతుకే భారమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక అభాగ్యుడు, ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఇతన్ని ఎవడు గుర్తు చేసుకుంటాడు? ఎవడైనా గుర్తు చేసుకోవాలంటే మనకు హోదా ఉండాలి, డబ్బు ఉండాలి, పదవి ఉండాలి, అందం ఉండాలి, బలం ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఏదీ లేనప్పుడు ఎవడు గుర్తు చేసుకుంటాడు? ఎంత తేలిగ్గా, ఎంత అసహించుకొని చెప్పాడంటే, వాడు ఉన్నాడులేండి, వాడు మిగిలాడు, ఆడు కుంటికాళ్ళు వాడు అన్నాడు. కుంటోడిని అసలు ఎవడైనా లెక్క చేస్తాడా? అర్థమవుతుందా? కుంటోడిని పెళ్ళని చేసుకుంటారు ఎవరైనా? చూడండి, ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వాడిని ఎవడ జ్ఞాపకం చేసుకుంటాడు? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అది ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు ఆడిని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఈ కరుణా సంపన్నమైన హృదయం ఎంత ప్రేమ కలిగిన హృదయం ఒకసారి మీరు ఆలోచించాలి. ఆడిని పిలిపిస్తే వస్తే ఈయన దగ్గరికి వచ్చి సాగిలి పడ్డాడట. ఇంక సాగిలి పడక ఇంకేం చేస్తాడు? లెవెల్ పడతాడా? పెద్ద ఆయన పిలిచినప్పుడు సాగిలి పడాలా? నిజంగా అక్కడ కానీ లెవెల్ పడ్డాడంటే ఆడంతా బుర్ర తక్కువ పనికిమాలినోడు ప్రపంచంలో ఎవడున్నాడు. అంత పెద్ద ఆయన గుర్తు చేసుకొని రారా బాబు అంటే చిత్తం ద్వారా అనాలి కదా. ఒకడు మా కులం అండే, నేను రాను. అర్థమైందా? ఏ కులమైనా చస్తే కుళ్ళిపోతాడా లేదా? చెప్పరేంటండి? 4 రోజుల తర్వాత పెద్ద కులం గుళ్ళిద్దా? లేట్ ఏముండదు కదా. ఎవడు చచ్చిపోయిన తర్వాత ఎంత పెద్ద కులస్తుడైన కుళ్ళుతాడా లేదా? ఇంకో మాట చెబుతాను, ఏ పదవి ఉన్నటువంటి వాడైనా చచ్చిన తర్వాత వాడి పేరేంటి? అబ్బా సూపర్గా చెప్పారు, అంత ఫాస్ట్గా శవం. మన ప్రధానమంత్రి గారు చచ్చిపోయాడు అనుకోండి, శవం అంటారు కదా. ఎవడైనా సరే శవమే, ఎవడైనా సరే కుళ్ళిపోవాల్సిందే. మరి ఈ లెవెల్ ఏంటి నాకు అర్థం కాదు. అంత పెద్ద ఆయన పిలిపించినట్టు కొవ్వు తగ్గించుకొని కాస్తంత వచ్చి చేతులు కట్టుకొని ప్రభు ఏంటి పిలిచారు అనొచ్చు కదండి.
ఒక్కొక్కడికి ఏమి ఏమి లెవలండి బాబు, ఏమి లెవలండి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత తగ్గించుకొని మన తెలుగు వాళ్ళు కనపడితే చాలన్నట్టు బ్రతుకుతున్నారు కదా. హల్లెలూయా. తెలుగు వాళ్ళలో మన జిల్లా వాడు కనపడితే ఇంకా ప్రాణం లేచి వచ్చింది కదా. ఆ జిల్లాలో కర్మజాలక మీ ఊరోడు ఉంటే ఎంత ఆనందమో కదా. మా ఊరబ్బాయి ఇక్కడ కులం ఏమన్నా పనిచేసిద్దా, మన ఊరోడైతే చాలు, అలా బ్రతకొచ్చు కదా. 4 విషయాలు గమనించాను. మెఫీబోషెతు అని పిలిచాడు. ఎరా అని అన్నాడా, ఒరేయ్ అన్నాడా, పేరు పెట్టి పిలిచాడు అతనిని. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, టైం లేదు కానండి, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచానన్నాడు. స్తోత్రం చెప్పాలి. నీ సంగతి నీకు తెలియదు కానీ నీ సంగతి నాకు తెలుసు. నీ గురించి నువ్వు విచారించుకున్నావో లేదో నీకు తెలియదు కానీ నీ గురించి నేను విచారించాను. నీ స్థితి ఏమిటో విచారించాను, నీ పరిస్థితులు ఏమిటో నేను విచారించాను, అందుకనే నిన్ను పిలిచాను అన్నాడు. లోబడతావా? వాడు లోబడ్డా? సాగిలు పడ్డా? ఆ కుంటి ఆయన ఏం చేశాడు? మరి నువ్వు సాగిలు పడతావా ప్రభువుకి? నిన్ను పిలిచాడు అంటే నీ పుట్టు పూర్వత్వాలన్నీ తెలుసు, నీ కన్నీరు తెలుసు, నీ ఒంటరితనం తెలుసు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసు, నీ అప్పులు తెలుసు, నీ బాధలు తెలుసు, నీ తిరస్కారాలు తెలుసు, నువ్వెన్ని నిందలు అనుభవిస్తున్నావో తెలుసు, నీ పరిస్థితులన్నీ తెలుసు ఆయనకి. తెలిసే నిన్ను దేవుడు పిలిచాడు. పిలుపుకు లోబడండి, దేవుని పిలుపుకు లోబడండి. ఆయన ఏం చెబుతున్నాడో వినండి. ఆయన పిలిచి ఒక్క మాట అన్నాడు, పిలిచిన వెంటనే భయపడవద్దన్నాడు. స్తోత్రం చెప్పాలి. దాని అర్థం ఏంటి తెలుసండి? నేనున్నాను కదా, నువ్వు ఎందుకు భయపడతావు? ఆ మాట చెప్పేవాళ్ళు లేక కొంతమంది చచ్చిపోతారండి. ఇప్పుడు ఒక బాధలో ఉన్నటువంటి వ్యక్తికి నిజంగా ఎగ్జాంపుల్ నేను చెబుతున్నాను. ఒక కొడుకు బాధపడుతున్నాడండి, చెప్పుకోలేక అప్పులైపోయాడు, సమస్యల్లో ఉన్నాడు. ఎవడా భయం ఇస్తాడో, ఎవరు చెప్పినా చేతగానోడు కిందకో ఎదవ కింద కడతారు కదా. కన్న తండ్రి ఒక స్థితిలో ఉన్నటువంటి వాడు, ఏంటి నాన్న బాధపడుతున్నావు, ఏంట్రా అన్నాడు అనుకో, ఒక 10 లక్షలు అప్పు అయిపోయింది డాడీ అన్నాడు అనుకో, పిచ్చోడా నేనున్నానులే కార్యక్రమం అమ్మి కట్టేస్తాను అన్నాడు అనుకో, ఎలా ఉంటుందండి? భార్య ఏ విషయంలోనో భయపడిపోతుంది. నిందలకో, మాటలకో, అత్తమామల ఆటుపోట్లకో, సూటిపోటి మాటలకో కృంగిపోతున్నారు అనుకోండి. ఆ కళ్ళల్లో నీళ్ళు చూసి, నేను చచ్చాను అనుకున్నావా పిచ్చిదాను, నేను ఉన్నానులే అన్నాడు అనుకో, బ్రతికేసిద్దండి. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమైందా? ఆ మాట లేక చచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ మాట మాట్లాడేవాడు లేక చచ్చేటువంటి వారు ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, భయపడవద్దు. నువ్వు భయపడే స్థలానికి రాలేదు. నేను నిన్ను పిలిపించింది ఇక భయపడడానికి కాదు, నువ్వు భయపడవద్దు అన్నాడు. స్తోత్రం చెప్పగలరా? ఎంతమంది భయపడుతున్నారు మీలో? అన్నిటికంటే ప్రమాదకరమైంది భయం అండి. భయానికి మించిన రోగం ప్రపంచంలో ఏదీ లేదు. భయం చాలా ప్రమాదకరమే. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, చాలాసార్లు విన్నారు, 365 సార్లు ఒకే ఒక్క మాట రిపీట్ మరలా చెప్పబడిన మాట ఏమిటంటే, భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. అంటే భయపెట్టేవాడు ఎవడో ఉన్నాడు అని అర్థం. నేను ఇందాక ఆ కూటంలో చెప్పాను, మా అమ్మ 1985లో యేసు ప్రభుని నమ్ముకుంది. ఎందుకు నమ్ముకుందంటే, మేము విగ్రహారాధన చేసేవారం అప్పుడు బాగా. నాకు తెలిసి అయితే మా బంధువుల్లో రక్త సంబంధులు ఎవ్వరు లేరు. మా ఊరిలో ఒక్కమే ఉంది యేసుప్రభుని నమ్ముకున్నామా. ఆమె పేరు వీరమ్మ గారు. మా అమ్మ చచ్చిపోయిందని చెబితే బాలింత జబ్బు, కడుపులోనే పిండం చనిపోయి, అదేంటి గుర్రపోతం అంటారు చూడండి, ఆ గుర్రపోతం వచ్చి పిడిసి వచ్చి ఇక కోమాలోకి వెళ్ళిపోయినట్లు ఉంటే ఇంటి ముందుకు తీసుకొని వచ్చి, అప్పుడు ఆ కోమా అనే పేరు కూడా తెలియదు మాకు, స్పృహ తప్పిపోయిందని చెప్పారు. పోయిందని అంటే ప్రాణం అయితే ఉంది. ఇంటి ముందు పడుకోబెడితే ఆ తల్లి వచ్చి ప్రార్థన చేస్తే మా అమ్మ బ్రతికింది. బ్రతికిన తర్వాత మా అమ్మ బాప్తిస్వం పొందింది. బాప్తిస్వం పొందిన సంవత్సరానికి మా అమ్మకి కల్లోనో స్వరమో, అమ్మా అన్నమ్మా. మా అమ్మ పేరు పుల్లమ్మ అయితే అన్నమ్మని పెట్టాడు పాస్టర్ గారు బాప్తిస్వం ఇచ్చి. మా నాన్న పేరు వెంకటేశ్వర్లు.
నా పేరు శివయ్యలేండి. అయితే మా అందరం ఇంకా అయ్యే, ఎందుకంటే మాకు దేవుడు వేరుగా ఉన్నాయి, కొలుపులు ఉన్నాయి, అయ్యని రకరకాలు ఉంటాయి. అది ఎంత దేవుడు కరుణా సంపన్నుడు కనుక మమ్మల్ని విడిపించారులేండి. హల్లెలూయా. అన్నమ్మా నీ ఇంకా 30 రోజులేనమ్మా నీ గడువు అన్నాడంట. నేను పిలిచేసుకుంటున్నాను అన్నాడు దేవుడు. అంటే మమ్మల్ని వేసి 85, నాకు అప్పుడు 11 సంవత్సరాలు, అర్థం 86, 12 సంవత్సరాలు, 86. అప్పుడు మేము పెద్దవాడిని, ఇంట్లో 2 తమ్ముళ్ళు ఉన్నారు. అందరిని పిలిచి, నాన్న నేను చచ్చిపోతాను, తమ్ముళ్ళు జాగ్రత్త చూసుకో, నాన్న మాటిను అంటుంది మా అమ్మ. నేను అమ్మ ఎప్పుడు ఎందుకు చచ్చిపోతా, మా అమ్మ అన్నే కదా యేసుప్రభు నమ్మి బతికించాడు, మళ్ళీ చంపేస్తాడా అని అడిగితే, కాదు నాన్న పిలుపు వచ్చింది అంటుంది మా అమ్మ. పిలుపు కాదమ్మా, ఏంది మరి ఎట్లా ఏందంటే, లేదు నాన్న ప్రభు పిలిస్తే వెళ్ళిపోవాలంట, పాస్టర్ గారు చెబుతుంటారు కదా ఆయన పిలుపు పొందుకొని వెళ్ళిపోవాలని. నరకం చూసామండి 30 రోజులు. ఇంకా మీరు నమ్మండి, మా ఇంటి ముందు ఎవరైనా 4 ఉన్నారంటే ఖచ్చితంగా మా అమ్మ చచ్చిపోయి ఉంటుంది అనుకునేవాడిని. చచ్చిపోయి ఉంటుంది మా అమ్మ అనుకునేవాడిని. దగ్గరికి వెళ్ళి చూస్తే మా అమ్మ చచ్చిపోదు, బతికింది. 20 రోజులు అయిపోయింది, 25 రోజులు అయిపోయింది, 30 రోజులు, రేపు చచ్చిపోయింది మా అమ్మ. 2025 జూలై 30 వరకు బ్రతికింది. మొన్ననే చచ్చిపోయింది మా అమ్మ. హల్లెలూయా. భయం మనిషిని చంపేస్తుందండి. భయం దడ, గుండె దడ, వణుకు, ఆకలి అయినట్టుండదు, నాలుకంతా ఆరిపోయినట్టుంటుంది, నోరంతా ఆరిపోయినట్టుంటుంది, మంచినీళ్ళు తాగినట్టుండదు. భయం 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 భయం. ఈ భయంలో భయపెట్టేవాడు ఎక్కువ ఉన్నాడు. నీ పని అట్లా అయిపోయింది, మీ ఇంట్లో చీకటి కనపడుతుంది, కళ్ళు ముత్తి చీకటి కనపడి బుర్ర కూడా. ఇల్లు కూడా వస్తుంటారు కొంతమంది మీ ఇళ్ళకి. నా ప్రియులారా సహోదరి, నీ ఇంట్లో చీకటి నువ్వు కళ్ళు తెరు, ఎలుగు కనపడేది. చీకటి అంటే అది కాదు, నా మాటేనండి. ఈ పిచ్చి పిచ్చి చెప్పి ఏడున్నారో లేరో, తెగులు వచ్చింది ఇక్కడ కూడా రాలేదా? వస్తుంది, ఎవరో ఒకరు వస్తారు ఇక్కడికి. ఎక్కడ ఇడిచిపెట్టరాళ్ళు? వాక్యం వెలుగు నింపిద్ది, చీకటిని తొలగించింది. ఏమండి, వాక్యం ఎక్కడుందో అక్కడ భయం ఉండదండి ఫస్ట్. హల్లెలూయా. వాక్యం ఎక్కడుంటుందో అక్కడ భయం ఉండదు ఫస్ట్. భయాన్ని తొలగించడానికి దేవుని మాట వచ్చింది. నువ్వెక్కడున్నా వాక్యం చేతగానిటువంటి వాడు ఏదో ఒకటి చెప్పి భయపెట్టేస్తాడు. భయపడవలసింది ఒకే ఒక్కదానికి, నీ పాపానికి. పాపము నేను నాశనం చేస్తుంది అంతే, అంతేగాని ఏ దయ్యం కూడా నీ జోలికి రాదు. ఎందుకంటే నువ్వు వచ్చిన దేవుడు సర్వశక్తి గలవాడు, ఆయన భయపడొద్దని చెప్పి ఏమన్నాడంటే, ఈ అబ్బాయికి తన తాత ఆస్తి కోల్పోయినవన్నీ మరలా ఇచ్చేయి అన్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఇక్కడ పిలిచాడు, భయం నుండి విడిపించాడు, పోగొట్టుకున్నవన్నీ ఇచ్చాడు. స్తోత్రం చెప్పాలి. పోగొట్టుకున్నవన్నీ ఇచ్చాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనం పోగొట్టుకున్నవి మన ముందే తిరుగుతుంటే మన కళ్ళకు కనిపించినప్పుడు గుండెలు పగిలిపోతాయి. అవునా కాదా? ఇష్టపడి ఇల్లు కట్టుకున్నాం, వేరే వాళ్ళకి ఇచ్చేసాం. ఆ రోడ్డు పోయినప్పుడల్లా మనకి, అవునా? ఇష్టపడి కారు కొనుక్కున్నాం, మన ముందే ఆ నెంబర్ కారు తిరుగుతూ ఉంటుందండి. ఇష్టపడి కోడలను తీసుకొచ్చుకుంటే కొడుకుని తీసుకుని వెళ్ళిపోయిందండి. ఏంటి ఎక్కడ నవ్వరే, ఇప్పుడు నవ్వొచ్చుగా. ఇష్టపడి నా కోడలమ్మ బంగారం అమ్మ తెచ్చుకొచ్చుకుంటే కళ్ళ ముందే అమ్మతో మాట్లాడినవదు, నాన్నతో మాట్లాడినవదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడినవదు. అసలు వాట్సాప్ ఎవరు ఫోన్ ఎవరు ఉన్నారా? ఇక్కడ కూడా ఉన్నారా? లేరు కదమ్మా. ఇదిగో వీళ్ళు చెప్పాలి కదా మాట. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అలాంటి తల్లులు ఎవరైనా ఏడిస్తే, కోల్పోయిన నీ కొడుకుని కోడలను మరలా నీకు ఇస్తానంటే ఎంత బాగుంటుంది. ఇక అంతకంటే గొప్పదేముందండి? స్తోత్రం చెప్పగలరా? అమ్మాని పిలిపించుకోవడానికి నోచుకోలేని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. సరే,
పిల్లలను కొంతమంది విడిచిపెట్టినంత దూరం వచ్చారు కదా, ఫోన్ చేసి అమ్మా ఎలా ఉన్నావమ్మా, అన్నం తిన్నావా, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా, లేదు, ఏంటి నెల ఇంకా పంపించలేదు. దీనికి మాత్రమే ఫోన్. పంపించడానికి బాధ లేదు కానీ అడగనందుకు గుండెలు పగిలిపోతాయి. ఏటీఎం కార్డును వాడుకున్నట్టు వాడుకునేది లోకం. కొంతమంది భర్తలు వాడుకుంటారు, కొంతమంది భార్యలు వాడుకుంటారు. ఏమనుకో మాకే ఉన్నారా బాధపడే వాళ్ళు. హల్లెలూయా. ఆ డబ్బులు వస్తే చాలు, ఆడి బాగోగులు అవసరం లేదు. ఎంతమంది ఉన్నారు? ఆమె డబ్బులు వస్తే చాలు, ఆమె డబ్బులు వస్తే చాలు. పైపెచ్చు ఎవరు పక్కనేదో వినపడుతున్న వీడియో కాల్ చేయి. మనుషులు అలా ఉన్నారు. అందుకని మనుషులను నమ్ముట్టుకంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నాడు. భయపడకండి, కోల్పోయిన అన్ని దేవుడు ఇస్తాడు. ఒక్క మాట చెప్పాడు ఇక్కడ, ఏమిటంటే నా కుమారులలో ఒకడివి, నా భోజనపు బల్ల దగ్గర నీ జీవితకాలం అంతా భోజనం చేస్తావన్నాడు. ఇది దేనికి చూసినా తెలుసండి, పరలోకంలో ప్రభుత్వం ఉంటావు. పరలోకంలో ప్రభు బల్ల యొద్ద నీకు స్థానం దొరికింది. తన పిల్లలలో నిన్ను ఒకదానిగా ఎంచాడట. మన బల్ల యొద్ద ఎవరిని కూర్చోబెడతాం? మన పిల్లలే కదా. అసలు మన పిల్లలతో బల్ల యొద్ద కూర్చోవడం అంటే సామాన్యమైన కృప అంటారా? అసలు ఈ కృప ఎలా వచ్చిందో తెలుసండి. ఒక ఆయన సిలువలో మరణించాడు, సమాధానం కోల్పోయిన మనకు సమాధానం ఇచ్చాడు, అర్హతను కోల్పోయిన మనకు అర్హతనిచ్చాడు. ఆయన నీ దృష్టికి ఎన్నిక లేని వాడిగా, వ్యర్థుడిగా, రిక్తునిగా కనిపించవచ్చు, కానీ అంత ప్రేమించే దేవుడు ప్రపంచంలో మరి నీకు ఎక్కడా దొరకడు. ఆయనలో సొగసైనను లేదు. మనకు ఏం కావాలి? దేవుళ్ళలో ఏం కావాలి? సొగసు కావాలి, స్వరూపం కావాలి, కిరీటాలు కావాలి, వజ్రాలు కావాలి, బొంద మీద కొట్టుకోవటానికి. ఎందుకు? ఏమనుకో మాకండి. ఒక తల్లి ఒక అమ్మాయికి ఆ ఊళ్ళోనే అందగత్తె, సౌందర్యవతి. ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న సంవత్సరం తిరగకముందే గర్భిణి వచ్చింది. ఒక చక్కటి పండంటి మగబిడ్డ పుట్టాడు. సూపర్ అందగత్తె ఆమె. ఆమె ఎలా ఉందో అలాంటి కొడుకు పుట్టాడు, తెల్లగా పట్టుకుంటే మాసిపోయేటట్లు. ఆమె కర్మదెల్లారి ప్రమాదంలో తన భర్త చనిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బిడ్డేమో పండంటి బిడ్డ. ఇప్పుడు ఏరేవాడిని చేసుకోమని అందరూ ప్రేరేపిస్తారు. ఏమనుకుంటుందంటే, ఏరేవాడిని పెళ్లి చేసుకుంటే నాకు భర్త సాయంత్రానికి వచ్చేస్తాడు భర్త, అంతే కదా. మరి కొడుకు తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు? నా కొడుకును తక్కువగా చూస్తే నేను తట్టుకోలేను అని ఆమె పెళ్లి చేసుకోవాలా. కూలి నాలో చేసుకుని బతుకుతుంది. ఆమె చిన్న పూరింట్లో ఉండేది. ఆ పూరింటికి అగ్గిని పడి తగలబడిపోతుంది. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చరికి ఇల్లంతా తగలబడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఊరోళ్ళందరినీ వచ్చి ఆర్పడానికి ప్రయత్నం చేశారు, కానీ అప్పుడే దగాదూలుగా మండిపోతుంది. సరే, ఎవరిని రక్షించమన్నా ఎవడు ప్రాణాలు తెగించి వెళ్తాడు? మంట ఎక్కువైపోయింది, ఎవరు వెళ్ళటల్లా. చస్తే నా కొడుకుతో పాటు నేను కూడా చచ్చిపోతాను, బ్రతికితే ఇద్దరం బ్రతుకుతాం అనుకొని ఇలా గోసి పెట్టేసుకొని ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్ళింది. వెళ్ళేసరికి ఆ ఉయ్యాట్లో వేలాడుతున్న బిడ్డని అలా బట్టల్లో మడత పెట్టేసి వచ్చేటప్పుడు ఆ దూలం ఇరిగి ఆ మంట అంతా తల ముఖం మీద పడిపోయింది. ముఖం అంతా కాలిపోయింది, బొబ్బులు వచ్చేసినాయి, బయటకు వచ్చి పడిపోయింది స్పృహ తప్పి. వీళ్ళందరూ హాస్పిటల్లో జాయిన్ చేశారు. చూస్తే ఆ అమ్మాయి ఈ నరాలన్నీ ఇలా చేదుకొచ్చేసి ఇది ఇలా ముఖం అంతా అయిపోయి పళ్ళు అంత బయటికి కనిపిస్తున్నాయి. బ్రతికింది మొత్తం మీద. ఇప్పుడంటే ప్లాస్టిక్ సర్జరీ, ఏదో రకరకాల సర్జరీలు చేసి శుభ్రం చేస్తారు, కానీ అప్పుడు అట్లా దయ్యంలాగా ఉంది. సరే, ఆ అబ్బాయిని చదివించుకొని ఆమె అందాన్ని తన కొడుకుల్లో చూసుకొని బ్రతికేస్తుంది. ఆడు పెద్దోడు అయిపోయాడు, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ కొరకు ఏదో పట్టణానికి పంపించింది. ఒకరోజు నేను ఆ పిల్లోడికి ఏదైనా పప్పలు వండుకొని వెళ్దామని తీసుకొని వెళ్ళేసరికి ఆడు కనిపించలా. ఎవరినో అడిగింది, బాబు పలానా బాబు ఎక్కడున్నాడు ఏంటంటే, నువ్వెవరు అన్నాడు. నేను ఏం
బాబుని కలవాలి బాబు అంటే ఈడెళ్ళి పిల్లోడు వెళ్ళి ఇక్కడెక్కడ ఉంటాడు ఆంటీ అన్నాడు. వెళ్ళేసరికి అక్కడ ఉన్నాడు. ఎవరో ఒక దయ్యంలాగా ఉందిరా నిన్ను అడుగుతుంది, నువ్వు ఏమవుతావు అన్నాడు. ఎవరు, ఇది కాలిపోయి ఇలా ఉంది ఆమెనా అన్నాడు. అవును అంటే అవును 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 ఆమె అన్నాడు. ఆమె మా ఇంట్లో పని మనిషి, ఆ దయ్యం ఎక్కడికి ఎందుకు వచ్చింది అన్నాడు. ఆ మాట ఆ వెనకే ఉంది. 2 క్యాన్లు ఉన్నాయి ఆమె చేతిలో. వచ్చి కళ్ళమ్మ నీళ్ళు తుడుచుకొని మళ్ళీ ఆడి పరువు దిగకూడదు కదా అందరిలో. ఒక్క నిమిషం ఆగి, బాబు మరి ఈ పండగని మీ అమ్మగారు పంపించారు నాన్న, ఒకసారి అమ్మ నిన్ను సెలవు వచ్చినప్పుడు ఒక్కసారి ఇంటికి రమ్మన్నారు, రాగలవు కదా అని అడిగింది పని మనిషిలాగే. వాడికి ఏం అర్థం కాలేదు. సరే వస్తానన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడు వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు చెప్పింది స్టోరీ. నాన్న అసలు నీ అందం ఎవరిదో తెలుసా? నాదే. నేను అందాన్ని కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ ప్రాణాన్ని కాపాడడానికి. ఆ రోజుల్లో నన్ను చేసుకోవడానికి ఊళ్ళో చాలామంది పోటీ పడ్డారు, కానీ నేను నీ కోసమే ఉన్నాను. నా జీవితాన్ని త్యాగం చేసుకున్నాను. ఇప్పుడు నేను దయ్యాన్నా పని మనిషినా అందవికారంగా ఉన్నాను నేను కదా చెప్పేవాళ్ళకు. నీ ముఖం అద్దంలో చూసుకుంటే నువ్వెంత అందంగా ఉన్నావో ఆ అందం నాదే అని చెప్పిందట. అప్పుడు ఆ బిడ్డ వెంటనే కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు, నాకు తెలియక చెప్పానమ్మా అని. అలాగే యేసు ప్రభు వారు ఎందుకంత రిక్తుడుగా మారిపోయాడు, అందహీనుడిగా మారిపోయాడంటే నేనే కారణం. ఆయన చూపిన ప్రేమే శిలువ త్యాగానికి అప్పగించుకున్నాడు. ఆయన తక్కువగా చూడకండి. ఆయన నమ్ముకున్నందుకు కులం తక్కువ వాళ్ళం అయిపోతామని ఫీల్ అవ్వకండి. నేను యేసు ప్రభుని నమ్ముకున్నందుకు అతిశయిస్తున్నాను. హల్లెలూయా. ఆయన నిద్దెప్పినోడా, పరిశుద్ధుడు కాదా? ఆయనలో ఏ లోపం చూపించగలం? ఆ దేవుణ్ణి నమ్ముకున్న మనం అతిశయించండి. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడు, నీకు అభయం ఇచ్చాడు, భయపడవద్దని. కోల్పోయినవన్నీ ఇస్తానని మాటిచ్చాడు, ఇస్తాడు. ఆయనతో యుగయుగాలు బ్రతికే కృపనిస్తాడు. ఆయన మీకు అందరికీ తోడై ఉన్నాడు. భయపడకండి, దేవుడు మీకు తోడయ్యుండి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి మీకు స్తోత్రము నాయన.